వార్డు ప్రజలకు మంచినీరు అందించాలి, పురపాలక సంఘ బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలి, పురపాలక సంఘ బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలి, ప్రజలకు మంచినీరు కావాలి. పైప్ లైన్ మార్చాలి, పైప్ లైన్ తక్షణమే పైప్ లైన్ మార్చాలి అని చెప్పండి. మా పైప్ లైన్ పైప్ లైన్ పైప్ లైన్ పైప్ లైన్ నూతన పైప్ లైన్ నూతన పైప్ లైన్. 3 రోజుల కాలం నీళ్ళే వస్తున్నాయి సార్ పైపుల్లో నుంచి. ఎప్పుడు వేసినా కానీ అలాగే వస్తున్నాయి, రాత్రులు వేసినా కానీ ఉదయం వేసినా అట్లే వస్తున్నాయి. నైట్ పూట 12 గంటలకు వేస్తేనే కొంచెం క్లియర్గా వస్తున్నాయి నీళ్ళు. మిగతా టైంలో నీళ్ళు మాత్రం కాలవాసన లేదు సార్. ఇంకా మేము తెలియజేయలేదు సార్. 3 రోజులు వస్తున్నాయి, మేము చేయలేదు. కానీ వీళ్ళకు చెప్తే వాళ్ళు మాత్రం వాళ్ళకి చెప్పండి అమ్మ, మాకు చెప్పేదా అని. ఇప్పటికి నెల సార్ నీళ్ళు వాసన రాబట్టి కడుపు నొప్పి, వాంతులు పిల్లలకి, ఇంట్లో అందరికీ. ఎవరు చెప్పినా పట్టుకుని ఇర్ఫాన్ భాష సార్ పోయి చెప్పాము మేము. చెప్తే 1-2 సార్లు ఇట్లే ధర్నా చేసినారు. ఇంతవరకు ఏం మార్చలేదు. అతను ఒకరే పట్టించుకున్నారు. వీధిలో నీళ్ళు బాటలు తీసుకొని పోయి వాసన అని చెప్పినారు. ఇంతవరకు ఇంకెవరు పట్టించుకోలేదు, ఎవరేమనలేదు. నిన్నటి నుంచి చేస్తున్నారు. మాకైతే అట్నే వస్తున్నాయి నీళ్ళు. పిల్లల నుంచి కడుపు నొప్పి, వాంతులు, బేదలు అవుతున్నాయి. నెలన్నర నుంచి పరిస్థితి ఇదే. చాలా ఇబ్బంది పడుతున్నారు. ముందు స్లోగా వస్తున్నాయి, మా వాసన వల్ల తక్కువ వస్తున్నాయి. 10 డేస్ నుంచి జాచి వస్తున్నాయి. పిల్లలకు వాంతులు, బేదులు అవుతున్నాయి. హాస్పిటల్ అడ్మిట్ చేసి ఉన్నారు. ఇర్ఫాన్ భాషకు చెప్పినాము. ఇర్ఫాన్ భాష ప్రయత్నం చేస్తున్నాడు కానీ అదేం ఫలితం కాలేదు. ఇప్పుడైతే మేమే ధర్నాలోకి దిగినాము. మాకు మంచినీళ్ళ భాషం కావాలా, పైప్ కొత్త లైన్ పైపియాలా. కాలువలు తీయడం లేదు సరిగా. కాలువలంతా పైకి పేరుపై ఉన్నాయి. ఈరోజు దేశ స్థాయిలో ప్రొద్దుటూరు ఒక సెకండ్ బాంబే వ్యాపారానికి, దసరా ఉత్సవాలకు సెకండ్ మైసూరు, ఇలాగా అనేక విషయాల్లో ప్రొద్దుటూరు ముందుంటుంది. కానీ ప్రొద్దుటూరుకు పట్టిన దౌర్భాగ్యం ఏంటంటే మంచినీరు లేకపోవడం. ఎన్నోసార్లు గతంలో చెప్పడం జరిగింది. ప్రొద్దుటూరులో వాటర్ పైప్ లైన్ వేసి 30 సంవత్సరాలు దాటి 40 సంవత్సరాలైంది. పూర్తిగా 70 సంవత్సరాలైంది. దీని కాల పరిమితి కేవలం 30 సంవత్సరాలు. కానీ ఈరోజు 70 సంవత్సరాలు గడుస్తూ ఉందా, ఎటువంటి చర్యలు లేకుండా ఆ కాలువలో నీళ్లు ఆ పైపుల్లో చేరి ఈరోజు ప్రతి ఒక్కరికి ఇదే చేరుతూ ఉన్నాయి నీళ్ళు. ప్రొద్దుటూరు అంతా ఇదే పరిస్థితి. ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే చౌడేశ్వరి నగర్ దగ్గర నుంచి గంగమ్మ దేవాలయం వరకు 4 వార్డులు కనెక్టివిటీ ఉంది. 10 వార్డు, 11, 12, 13 ఇక్కడ ప్రధాన లైన్లు లేకపోవడం వల్ల, పైప్ లైన్లు మార్చకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ పైపు లైన్లు తుక్కుపట్టి ఆ తుక్కుపట్టిన పైపుల్లో ఈ కలుషిత నీరు చేసి ఆ నీరు ఇళ్ళకు వస్తూ ఉన్నాయి. దీంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. వాంతులు, విరోచనాలు, విషజ్వరాలు, స్కిన్ అలర్జీ వ్యాధులు, ఇలాగా అనేక సమస్యలతో ప్రజలు బాధపడుతూ ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం. గతంలో ఎన్నోసార్లు చూసాం. ఈ మంచినీళ్ళు కేవలం వాడడానికి కూడా పనికిరావు, మురికి నీళ్ళు కేవలం. దీనికి అనేక సందర్భాల్లో కౌన్సిల్లో కానీ, కమిషనర్ కానీ, ఆర్డీ కానీ లెటర్ పెట్టడం జరిగింది. కానీ ఇంతవరకు ఎటువంటి చర్యలు దీని మీద తీసుకోలేదు. పైప్ లైన్ మార్చాలని చెప్పి మా ప్రధాన డిమాండ్. ఇక్కడ కమిషనర్ గారు వచ్చి మాకు తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ఈ పని మొదలు పెడతామని చెప్పి హామీ ఇచ్చేంత వరకు మేము ఇక్కడే బైఠాయిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ప్రధాన బాధ్యత రక్షిత మంచినీరు సౌకర్యం అందించాల్సిన బాధ్యత పురపాలక సంఘానికి ఉంది. ఈ పురపాలక సంఘం మెయిన్ దాదాపుగా 20,000 మంది, అంటే 11, 12, 13, 4 వార్డులకు సంబంధించి 20,000 మంది ప్రజలు ఈ మురికినీరు వల్ల అనారోగ్య బారిన పడుతున్నారు. కాబట్టి తక్షణమే పురపాలక సంఘం కమిషనర్ కానీ, కౌన్సిల్ కానీ ఈ వార్డు సమస్యలు తక్షణం పరిశీలించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా వీళ్ళు అంటే అధికారులు అమృత్ పథకం ద్వారా దాదాపు 100-150 కోట్లు ఖర్చు పెట్టి
పురపాలక సంఘానికి నీళ్లు తెచ్చినారు, కానీ ఆ నీళ్లు ప్రజలకు అందడం లేదు. ఆ 150 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు నామినల్ డబ్బులు ఖర్చు పెట్టేసి తక్షణము ఆ మంచినీళ్ళు అంటే అమృత్ పథకం ద్వారా వచ్చిన నీరుని ప్రజలకు, ఆ వార్డు ప్రజలకు రక్షిత మంచినీరు అందించాలని చెప్పేసి మేము వార్డు ప్రజలందరికీ డిమాండ్ చేస్తున్నాం. మేము ఈ నీళ్లు చూడండి, ఇవి అసలు ఇది మంచి నీళ్ళు. ఇవి एक मिनरल वाटर ले लगा है, बाटिल शॉप में बाटिल ले लगा। ఇదేదో కిల్లి వాటర్ కాదు, ఇది పురపాలక సంఘం వాటర్. ఇది గమనించండి, ఇది మినరల్ వాటర్, ఇది తాగే నీళ్ళు. ఇవి చూడండి ఎలా ఉన్నాయో. ఇవి మురికి నీళ్ళు. పురపాలక సంఘం ద్వారా పురపాలక సంఘం ద్వారా 150 కోట్లు అమృత్ పథకం ద్వారా మంచినీటి మీద ఖర్చు పెట్టి ఈరోజు ప్రజలకు ఇవి అందిస్తూ ఉన్నారు. ఇవి మంచినీటి పైప్ లైన్ కాదు, ఇవి రోగాల పైప్ లైన్. ప్రొద్దుటూరుకు మంచినీటి పైప్ లైన్లు ఒక రోగాల పైప్ లైన్ లాగా మారినాయి. ఈ పైప్ లైన్లలో వచ్చే ప్రతి ఒక్కరికి అనేక వ్యాధులు, అనేక సమస్యలు, విష జ్వరాలు వస్తున్నాయి. ఇది కేవలం ఒక వార్డుకు పరిమితం కాదు, ప్రొద్దుటూరులో ఉండబడిన 41 వార్డుల్లో కూడా ఈ సమస్య ఉంది. ఇప్పుడు ప్రధానంగా ఈ లైను మా డిమాండ్ ఏంటంటే చౌడేశ్వరి నగర్ 10వ వార్డు దగ్గర నుంచి గంగమ్మ దేవాలయం వరకు 13వ వార్డు వరకు ఈ ప్రధాన పైప్ లైన్ మార్చాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం ఒక వార్డు పరిమితం కాదు. ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలపడానికి 10వ వార్డు కౌన్సిలర్ గరిసపాటి లక్ష్మీదేవి గారు కూడా సంఘీభావం తెలపడానికి ఇక్కడ వచ్చినారు. వాళ్ళని కూడా అడిగి మీరు కనుక్కోండి ఈ సమస్య ఎంత తీవ్రత ఉందో. ఇంతమంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చినారంటే ఈ సమస్య ఎంతవరకు పోయిందో మీరు అర్థం చేసుకోవాలా. కేవలం ఒక 10-15 నిమిషాలు ఏదన్నా ఇట్లా రోడ్ల మీకు వస్తే లా అండ్ ఆర్డర్ అంటారు, కానీ జీవితాలే అవుట్ ఆఫ్ ఆర్డర్ అయిపోయినాయి. స్నానాలు చేయలేరు, మొహం కడుక్కోలేరు, ఈ నీళ్లు తాగలేరు. చూడండి, కమిషనర్ కానీ ఏ అధికారి అయినా సరే ఛాలెంజ్ ఇక్కడ నుండి పొద్దుటూరు నడిబొట్టు నుండి అధికారులకు సవాల్ విసురుతా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఈ మంచినీళ్ళు తాగే ధైర్యం మీకుందా? ఈ మంచినీళ్ళతో మీకు మొహం కడుక్కునే ధైర్యం ఉందా? సమాధానం చెప్పండి. పొద్దుటూరు ప్రజలకు సమాధానం చెప్పండి. పొద్దుటూరు ప్రజలకు మీ దగ్గర చెప్పలేరనేనా? మీకు కంప్లైంట్ చేస్తామంటారు, పోతారు, కానీ పరిష్కారం ఉండదు. తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాము. మీరు వెంటనే ఇక్కడికి వచ్చి ప్రజలకు సమాధానం చెప్పాలా. మీరు తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ఈ పైప్ లైన్లు మార్చి ఈ మంచినీరు వచ్చే విధంగా చేయాలా, లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. మార్చాలి, పైప్ లైన్ మార్చాలి. మొన్నటి దినం కౌన్సిల్లో 29వ తేదీ మీటింగ్ జరిగింది. పోయిన నెలలో 29వ తేదీ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో కౌన్సిల్ ఇఫ్పాను ఇట్లా కలుషిత వాటర్ బాటిల్, మంచినీళ్ళ బాటిల్ 2 తీసుకొచ్చి అధికారులను నిలదీయడం జరిగింది. ఈ కలుషిత వాటర్ ఎవరైతే అధికారులు తాగుతారో నేను రాజకీయాలకే సన్యాసం పుచ్చుకుంటామన్నట్టు ఇఫ్పాను చాలా కౌన్సిల్లో మాట్లాడితే మన ప్రజెంట్ ఎమ్మెల్యే గారు వరదరాజు రెడ్డి అన్న ఆ పైప్ లైన్ వేయొచ్చు కదా అయ్యా చాలా రోజుల నుంచి అనేసి, దానికి ఫండ్స్ కూడా ఉంది, గ్రాంట్ ఉంది. వాళ్ళు అధికారులు ఏం చెప్పినారంటే ఇఫ్పాను చాలా నెల రోజుల నుంచి ఈ తాకిడికి, ప్రజల తాకిడికి అందుకు తట్టుకోలేకపోయి అతను అధికారుల దృష్టికి తీసుకుపోతే 12 లక్షలు శాంక్షన్ చేసినాము. ఎక్కడి నుంచి? మేదరి వీధి లైన్ నుంచి గంగమ్మ దేవాలయం వరకే శాంక్షన్ చేసినామని చెప్పడం జరిగింది. కానీ మన 10వ వార్డు నుంచి ఆర్చి గంగమ్మ దేవాలయం చౌడేశ్వరి నగర్ దగ్గర నుంచి ఇక్కడి వరకు పైప్ లైన్ మార్చాలని నేను, కాజా, వైస్ చైర్మన్ కాజా, ఇఫ్పాను మా 3 వార్డులకు ప్రజల తరపున ప్రతినిధులుగా ఉండే మేము కౌన్సిలర్లకు గట్టిగా పట్టినాము. గట్టిగా పడతానే ఆయన ఎమ్మెల్యే గారు ఏం చెప్పినా అంటే ఇమ్మీడియట్లీ వెనకమ్మడే తెల్లవారి మొదలు పెట్టిపోండి అని చెప్పినాడు ఆయన వరదరాజు రెడ్డి అన్న. చేసిన అధికారులు మాత్రము వెనకమ్మడే చెప్పకోకుండా గాంధీ రోడ్లో ఇప్పుడు మొదలు పెడుతున్నారు. వాటర్ రాని చోట పైప్ లైన్ మొదలు పెడుతూ మమ్మల్ని ఇట్లా వదిలేయడం వల్ల నిన్న ఇఫ్పాను నేను కౌన్సిలర్ ప్రజల తరపు నుంచి మేము ప్రజల్లోకి వెళ్ళి అమ్మ మీకు ఇట్లా వస్తానాయి ఇఫ్పాన్ ఇట్లా మాట్లాడినాడు. నేను కూడా దానికి మద్దతే. నేను 10వ వార్డు కౌన్సిలర్ అయినా కూడా నా ప్రజలు కానీ పాత వార్డులో 11 కానీ ఇఫ్పాన్ ఉండే 13 కానీ 12 కానీ అందరూ అడుగుతున్నారు మమ్మల్ని. ప్రజల్లో మేము ఎప్పుడు తిరుగుతుంటాం కాబట్టి అడుగుతున్నారు ఏమని
ఈ వాటర్ మీరు ఏమన్నా చూస్తున్నారా అని నేను వాళ్ళకు కూడా చెప్పిన. కౌన్సిల్లో ఇప్పాన్ని గట్టిగా పట్టుకున్నాడు, మాట్లాడినాడు. నేను కూడా మద్దతు ఇస్తానా, రేపు మన్నాటి లోపల మన కోనేటి కాలువ సర్కిల్లో ధర్నా చేస్తానంటున్నాడు. అప్పటికైనా అధికారులకు చలనం వస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు కూడా మాకు మద్దతు ఇద్దంటే మా 3 వార్డుల ప్రజలు కూడా వచ్చేసినారు. 11వ వార్డు, 12వ వార్డు, 18వ వార్డు కూడా పిలిపించినాం. మేమేమంటున్నామంటే మా డిమాండ్ ఒకటే, ఇక్కడ కూర్చొని ప్రజల తరపున చెప్పేది ఒకటే. మీరు చౌడేశ్వరి నగర్ దగ్గర నుంచి గంగమ్మ దేవాలయం వరకు ఇమీడియట్లీ ఎమ్మెల్యే గారు పైప్ లైన్ పెట్టమంటే ఎందుకు పెట్టడంలే మొదలు రెక్టిఫై అయిన ఆ పైప్ లైన్ని తీస్తా పోతున్నారా కానీ రోజుకు ఒక గుంత అవుతున్నారు. ఆ లీకులు ఏందో చూస్తున్నారు కానీ ప్రజలకేమో నీళ్లు మారలే. అయ్యో చూడండి వస్తానని మేమేమంటున్నామంటే ఆయన ఎమ్మెల్యే గారే మొదలు పెట్టమన్నాక ఈ కమిషనర్కి ఏం బాధో మాకు అర్థం కావడంలే. ఇక్కడి నుంచి ఇక్కడికి మొదలు వెనకమ్మడే పైప్ లైన్ పెడతారన్నోడు ఇప్పటికి పెట్టలే. కౌన్సిల్ అయిపోయి 29 అంటే ఈరోజు 5వ తేదీ అంటే దాదాపుగా 8 రోజులు కావస్తుంది. దగ్గర 8 రోజుల నుంచి మేము ఇంకా ఈ రోజు పెడతారు మొదలు ఈ రోజు పెడతారు అనుకుంటే ఇంకా పెట్టలే. ప్రధానంగా కమిషనర్కు మేము కౌన్సిలర్లము ప్రజలు మమ్మల్ని గెలిపించినారు కాబట్టి వాళ్ళ తరఫున తక్షణమే మేము దయ ఉంచి ఆయనకి ఏం చెప్తానంటే కమిషనర్ గారు మేమేమి కమిషనర్ ముట్టడి చేసి ఆఫీసుకు చేసి ఆయన్ని చేసే సత్తా మా దగ్గర ఉంది కానీ మేమేం చేస్తామో మా ప్రజలు కూడా గమనించాలా. మేము ప్రజల తరపు నుంచి ఎప్పుడైనా ఆఫీస్కి వచ్చి మాట్లాడతాం కానీ మేము ఎక్కడైతే బాధపడతామో అక్కడే కూర్చుంటే మా బాధ కమిషనర్కి తెలుస్తుందని సెంటర్లో కూర్చొని చేస్తున్నాము. దయచేసి కమిషనర్ ఇది గమనించి వెంటనే వెనకలనే మొదలు పెట్టవలసిందిగా మా కౌన్సిలర్ల తరపున ప్రధాన విధానం. అదే మేము కమిషనర్ కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడవలసిందిగా విలేకరుల ద్వారా కానీ మా ద్వారా కానీ ఒక ఫోన్ కాల్ అయితే పోయిన తర్వాత వచ్చి ఏం చెప్తాడో మొదలు పెట్టేది వెంటనే అనేది మా ప్రధాన డిమాండ్ ప్రకారం మేము ఇంకా 1 గంట కానీ 2 గంటలు కానీ ఆయన ఏం చెప్పేదానికి కూడా వెయిట్ చేస్తున్నాం. దయచేసి ఆయన ఇక్కడికి వచ్చి పైప్ లైన్ మార్చాల్సిందిగా కోరుతున్నాము.